హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చిరొయ్యలు అండి. పచ్చిరొయ్యలు కోడిగుడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, రొయ్యలు, కోడిగుడ్లు, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె, వాటర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ప్రాసెస్ విషయానికి వెళ్తే స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె అయితే పెట్టుకొని అది కొంచెంసేపు వేడెక్కనిద్దాము. వేడెక్కనిచ్చిన తర్వాత ఆయిల్ అయితే పోసుకొని గుడ్లు అయితే వేపించుకుందామండి. కొలతలో చెప్పాలంటే ఆయిల్ ఒక గ్లాసుడు, చిన్న గ్లాసు టీ తాగుతాం కదా ఆ గ్లాసుడు అండి. కొంచెం పసుపు అయితే వేసుకోండి. గుడ్లు వేపించుకునేటప్పుడు బాగా రోస్ట్గా వేయించుకోకండి. బాగా రోస్ట్గా వేయించుకుంటే పైన పొప్పర కింద వచ్చేసి గుడ్డు టేస్ట్ మారిపోతుంది. ఏదో అలా వేయించుకున్నామన్న పేరుకి వేయించుకోవాలి అంతేనండి. ఇంకేంటండి విశేషాలు? మేము ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో మీకు కూడా అలాగే చూపించాలని చెప్పేసి నా ఆశ. నా వీడియోలు చాలామంది చూసి సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకేంటండి విశేషాలు? కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి, వచ్చేయండి. గుడ్లు అలా రోస్ట్గా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. అవి ఎక్కువగా వేయించుకోకుండా ఇలా కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యేలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నూనె సరిపోతుంది, ఇంక పోసుకోవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. అంటే నేను చాక్తో కట్ చేయడం వల్ల ఈ పెద్ద పెద్ద ముక్కల్లా కనిపిస్తున్నాయి. ఏగేటప్పుడు మీకు అవి ఏట్లుగా విడిపోతాయి అన్నమాట. సో చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. మా కొంచెం కారం తక్కువగా ఉంటుందండి, కానీ కలర్ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి మీకు వీడియోలో కారం వద్దు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక మేడం నాకు కామెంట్ చేశారు, ఏమండి మీ వంటలు బాగానే ఉన్నాయి కానీ కారం మట్టుకు చాలా వేసేస్తున్నారు, తగ్గించండి అని చెప్పి కామెంట్ పెట్టారు నాకు. కాకపోతే మా కారం తీరే అంతండి. కాకపోతే ఏంటంటే అది కొంచెం కారం తక్కువ, కలర్ ఎక్కువ. అందుకు మేము కారం ఒక 3-4 స్పూన్లు వేయడంతో మీకు కారం అంతా కనిపిస్తుంది ఆ వంటలో మాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు చిటికెడంతా పసుపు అయితే వేసుకుందాం. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాము. సో చూడండి, అందంగా మగ్గింది. కలర్ చూడండి, షేడ్ అయింది కదా. ఆల్రెడీ మనం గుడ్డు వేయించుకునేటప్పుడు పసుపు అయితే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా పసుపు పట్టాలి కాబట్టి ఇంకో కొంచెం లైట్గా పసుపు అయితే వేసుకుందాం. ఎంతో కాదు, కొంచెం మీకు చూపిస్తాను నేను. ఇంకా మీకు ఎన్నెన్నో వంటకాలు చూపించాలని నా ఆశ అండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ తప్పనిసరిగా పెట్టండి. ఒక అర స్పూన్లో సగం పసుపు, 1 స్పూన్ ఉప్పు అయితే వేసానండి. కదుపుతున్నాను గరిటతో 2-3 సార్లు తిప్పుకోండి. అలా చక్కగా ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయ మగ్గకపోతే కూర పచ్చిగా కరకరలాడుతూ అన్నట్టు ఉంటుంది ఉల్లిపాయ ముక్క. ఉల్లిపాయ సాఫ్ట్గా టెక్చరింగ్ మెత్తగా అయ్యేలా వేపించుకోండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి. ఉల్లిపాయ అయితే అందంగా మగ్గింది. ఇంకా కొంచెం మగ్గాలనుకోండి, అంటే కొంచెం హైలో పెట్టడం వల్ల అది అడుగు పట్టడంలా జరిగింది. ఎందుకంటే కోడిగుడ్డు వేపించిన నూనెలో మనం చేసేస్తున్నాం కదా, అందుకు అడుగున మాడినట్టు కనిపిస్తుంది. కానీ ఉల్లిపాయ ముక్క మట్టికి మాడలేదండి, అవి బాగానే ఉంది. దాంట్లో కొంచెం ఇలా మగ్గిన దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను చూడండి. అదిగోండి, ఇంకొక కొంచెం వేసాను, ఎంతో కాదు, లైట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపించుకుందామండి. ఇంకేంటండి కబుర్లు? పిల్లలకి స్కూల్లో అయితే తీసేశారు, హాలిడేస్ అయిపోయినాయి. బుక్స్, ఫీజులు, మన కష్టార్జితం అంతా స్కూల్ వాళ్ళే తినేస్తున్నారండి. ఇంకా మనమేమి సంపాదించి వెనక్కి పెడతాం, వాళ్ళకి ఆస్తులు ఎక్కడ కూడబెడతామండి. ఈ రోజులు బట్టి ఆస్తులు కూడా కూడబెట్టక్కర్లేదులేండి, మంచి ఆరోగ్యం ఉంటే చాలు. దేవుడిని అదే కోరుకోవాలి మనం కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపించుకున్న తర్వాత మనం వేపించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసుకుందాం. అవి 3/4 కేజీ రొయ్యలు అండి. పప్పు ఒలిస్తే పప్పు అన్నీ వచ్చినాయి, నాకు తెలిసి 1/4 కేజీకి ఇంకా ఎక్కువే ఉంటాయి రొయ్యలు.
చూడండి ఇంక ఇందులో శనగపప్పు ఏం వేయక్కర్లేదు. ఇదే శనగపప్పులకు కనిపిస్తుంది మీకు వీడియోలోకి. చిన్న రొయ్యలండి, ఇవే మంచివి, ఇవే టేస్ట్ కూడా. చిన్న రొయ్య ఎప్పుడు టేస్ట్ బాగుంటుంది పెద్ద రొయ్య కన్నా కూడా. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము అది ఎలా కుక్ అయింది అన్నట్టు. బాగానే ఉందండి. ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. చెప్పాను కదండి మీకు కారం ఎక్కువ ఉండదు, కలర్ ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు వీడియోలో అలా కనిపించి నేను కారం ముద్ద వేసేస్తున్నాను అనిపిస్తుంది. నేను అక్కడికి మీ గురించి తగ్గించి ఈరోజు నేను 3 స్పూన్లే వేస్తున్నాను కారం. సో చూడండి, మాకు కారాలు ఉప్పులు లేకపోతే మా ఇంట్లో తినరండి. ఎందుకంటే కారం ఉప్పు మేము వద్దనే తింటాము. మీ గురించే నేను తగ్గించి 3 స్పూన్లు వేసాను కారం. సో చూడండి, అయినా కూడా మీకు వీడియోలో వెర్రగానే కనిపిస్తుంది, అది రెడ్ కలర్లోనే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఫోన్కి లైవ్లోకి తేడా ఉంటుంది కదండి. ఇది కెమెరా మూల మీకు అలా కనిపిస్తుంది అంతే. లైవ్లో మీకు అంత కారం అనిపించదు. ఒకవేళ టేస్ట్ చేసినా కూడా అంత కారం ఉండదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను చూడండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. ఒక 1/2 స్పూన్ ఏమో గరం మసాలా వేసాను. ఇంకా కొంచెం వేస్తున్నాను పైగా. 1 స్పూన్ లెక్కండి ఇంకా అది. 1 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని నీట్గా కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత చక్కగా మనం కోడిగుడ్లు వేపించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేస్తే ఉప్పు కారం చక్కగా పడుతుంది. అదిగోండి వేసేస్తున్నాను. అది లుక్ చూడండి ఒకసారి, ఫైనల్ లుక్ అయితే. మీకేవో రావు, మాకే ఇంత అందంగా వచ్చని నేను చెప్పను కానండి. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాం. అదే మీకు చూపించాలని చిన్న ఆశ. ఈ ప్రయత్నం మొదలు పెట్టాం కాబట్టి ఇంకా ఆపకూడదు అని నా ప్రయత్నం. విజయం సాధించినా సాధించకపోయినా చేసి చూపించాలన్న చిన్న కోరిక. వాటర్ అయితే పోస్తున్నాను చూడండి. వాటర్ అయితే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ అయితే పోసుకోండి వాటర్, మీకు కొలతని అడుగుతున్నారు కాబట్టి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి, మనం ఉడికించుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, పైన ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి హైలో పెట్టుకుని కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని, అసలు వాసన గుమాయించేస్తుందండి. చాలా బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. చక్కగా అందంగా నులిపై ముక్కలు కోసుకుని అన్ని రొయ్యలు వేసుకుని, ఒక 3 కోడిగుడ్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కోడిగుడ్లు వేసుకొని చక్కగా కొంచెం మసాలా సవాదుగా వేసుకొని వండుకొని తింటే ఉంటుందండి కూర. స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. కాకపోతే ఎవరైనా కొంచెం ఓపిక చేసుకుని వండుకోవాలి. అంటే మా ఇంట్లో మేము కూరలు వండుకోకుండా మీరే ఏదో వండి చూపిస్తున్నట్టు మీకే ఓపుకుందని అనుకుంటారు, కానీ ఎవరింట్లో ఎవరు వండుకోకుండా ఉండరు. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుంటే ఇంకా మన పిల్లలకి అన్ని రకాలు వండి పెట్టుకోవచ్చని నా ఆశ, అంతే. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నానండి. కూర అయితే అయిపోయిందండి. ఇంకా చూసారు కదా, వాటర్ అయితే మొత్తం అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాకా చుట్టూ నీట్గా ఊడ్చుకొని, చుట్టూ అడుగు మట్టాన్ని ఏమీ లేకుండా ఒకసారి కదుపుకొని, గుడ్లన్నీ ఒక పక్కకు చేసుకొని అందంగా కొత్తిమీర అయితే వేసుకుందామండి ఫైనల్ లుక్కి. చూపిస్తున్నాను చూడండి. గ్యాస్ ఒక్కసారి హైలో పెట్టి కట్టేయండి. కట్టేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే తీసుకొని గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకున్నారు కదా, ఫైనల్ లుక్ అయితే అదండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మటుకి చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ మీకు ఇంకో కొత్త డిష్తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. నేను మీ అఖిల పోలేపల్లి. బాయ్ బాయ్.